బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీ ప్రాంగణం హోరెత్తింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గులాబీ పార్టీ శాసనసభ్యులు గళమెత్తారు. ఈ మేరకు అసెంబ్లీకి చేరుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. पार्टी मारने एमएलए वेंटने 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 बीआरएस पार्टी మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వెంటనే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి 10 మంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ పార్టీ ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో మొన్న తుది తీర్పు వచ్చింది. తుది తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అయితే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన తీర్పు అంటే సుప్రీంకోర్టులోని సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ అందుకు ట్రిబ్యునల్ కిందకి వస్తారు. స్పీకర్ ట్రిబ్యునల్కి ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. తుది తీర్పుకు లోబడి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఆ స్పీకర్ నుంచి ఎలాంటి సమాచారం కావచ్చు, ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కొద్దిసేపటి క్రితమే స్పీకర్ను కలిసే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పక్షమే కేటీఆర్ ఆదేశాలకు బీఆర్ఎస్ పక్షమే కేటీఆర్ కూడా ఆ స్పీకర్ను సమయం కోరారు. సమయం కోరితే ఇవాళ 11 గంటలకు అసెంబ్లీ హాల్లోని స్పీకర్ కార్యాలయానికి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా ఎవరు రాకపోవడంతో ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు అంతా చేరుకొని స్పీకర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో స్పీకర్ అందుబాటులో లేకపోగా స్పీకర్ కార్యాలయంలో ఎవరు కూడా ఫోన్ ఎత్తకుండా ఫోన్కు స్పందించకపోవడంతో నేరుగా గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్లారు. గాంధీ విగ్రహం దగ్గర స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. వి వాంట్ జస్టిస్, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పై అనర్హత వేటు వేయాలని చెప్పేసి నినాదాలు చేశారు. ఎవరు కూడా స్పందించకపోగా గాంధీ విగ్రహానికే వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సుప్రీంకోర్టు ఏదైతే గతంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తీర్పులను కావచ్చు, గతంలోని ఇతర రాష్ట్రాల్లో చేయబడిన స్పీకర్ నిర్ణయాలను కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు చేసిన నేపథ్యంలోనే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, ఎలాంటి ప్రకటన కూడా చేయకపోగా ఆ నిర్ణయానికి అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ
పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇటు స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చేందుకే ఇవాళ ఎమ్మెల్యేల బృందం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బృందం అంతా కూడా ఇక్కడ చేరుకున్నట్లు కూడా కొద్దిసేపు క్రితం చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తుంది. రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఆ ఫిరాయింపులకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రత్యేక చట్టం చేస్తామని చెప్తుంది. కానీ వీరేమో ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి వెనుకడిగేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అది సిజేఐ ధర్మాసనం ఇచ్చినాక వీరు నిర్ణయం తీసుకోవడానికి తప్పేంటి, నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది ఏందంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా స్పీకర్ సమయం ఇచ్చి ఎందుకు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా. ఇప్పటికైనా స్పీకర్ తగు నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీకి పైన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒత్తిడి పెంచుతామంటారు. ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్లో సైతం దీనిపైన మేము పోరాటం చేస్తాం. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపు చేశారో వారిపైన ఒత్తిడి రాజీనామా ఏదైతే డిస్క్వాలిఫై చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు గంగుల కమలాకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ 10 మంది ఎమ్మెల్యేలో చాలా మంది పార్టీ ఫిరాయింపిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కూడా ఎవిడెన్స్ ఇప్పటికే సుప్రీంకోర్టు దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకే కాదు గతంలో కూడా స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది, అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది, హైకోర్టుకి వెళ్ళింది. అయినా కూడా చర్యలు లేకపోవడంతో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఈ జాప్యం ఎందుకని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫై చేస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఇవాళ స్పీకర్ తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన తర్వాత కూడా టైం ఇచ్చి ఎందుకు రాలేదు, దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి మేరకు స్పీకరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చి కూడా కలవలేకపోయారు. మొదట కలుస్తానని చెప్పారు, తర్వాత అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పేసి పార్టీ ముఖ్యులకు చెప్పిన నేపథ్యంలో మీరు అందుబాటులో ఉండొద్దని చెప్పినట్లు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అంటే కేవలం స్పీకర్ కలిస్తే ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి మేరకు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి స్పీకరు తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తుంటే కేవలం ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే స్పీకర్ నడుస్తున్నాడు, స్పీకర్ అందుకు అనుగుణంగా అందుబాటులో లేకుండా పోతున్నాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇప్పటికైనా స్పీకర్ తన సమయాన్ని కేటాయించి 3 నెలల్లోపు ఏదైతే తీర్పునిచ్చిందో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ పోరాటం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటికైనా స్పీకర్ తన రాజ్యాంగాన్ని తన ఏదైతే కాన్స్టిట్యూషనల్ గా ఉన్న వ్యక్తిగా ఉన్న స్పీకర్ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలి, సుప్రీంకోర్టు నియమాలని పాటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా స్పీకర్ తన నిర్ణయం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంత ఒత్తిడి అయితే తీసుకొస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం దీనిపైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బృందం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.